కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. We want. అన్న ఇప్పుడు స్ట్రైక్ మీరు దేని గురించి చేస్తుండ్రు? మీ డిమాండ్స్ ఏంది అసలుకి? మరి గత కొన్ని రోజులుగా మరి ప్రభుత్వానికి మరి మా ఆర్టీసీ జేఏసీ తరఫున చాలా రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ మరి ఈ ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుగా మరి ఏమాత్రం చర్చలకు విలువకుండా మరి గౌరవ రవాణా శాఖ మంత్రి వర్యులు కూడా నిన్నటి వరకు రాత్రి వరకు కూడా చర్చలకు విలువకుండా కేవలం అధికారులతోటి కంటితుడుపు చర్యగా కమిటీ వేసి మరి సమ్మెను నిర్వీర్యం చేయడానికి, కాలయాపన చేయడానికి వాళ్ళు కుట్రలు చేస్తుర్రు. మరి సమ్మెకు మేము వెళ్ళడానికి కారణం ముఖ్యంగా మేము కాదు, ప్రభుత్వమే మమ్మల్ని సమ్మెకు లాగుతుంది. మరి ఎందుకంటే మేము క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, మా కొన్ని సమస్యలను ఏవైతే ఉన్నాయో మరి న్యాయంగా వాళ్ళు ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిరో మరి వాటినే మేము అడగడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిన మరి ప్రభుత్వంలో విలీన అంశం వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిరు, ఆ వేతన సవరణ చేస్తామని వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిరు, ఇంకా మా ఇతర సమస్యలను కూడా పరిష్కరిస్తామని వాళ్ళు ఏదైతే ఎన్నికల ముందు వచ్చిన ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. కానీ ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు దాటినప్పటికి కూడా మరి ఏమాత్రం చెల్లించకుండా మరి ఇంకా వీళ్ళని ఇంకా ఇదే విధంగా మా ఉద్యోగులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి మరి గత్యంతరం లేక మరి మేము సమ్మెలోకి వెళ్ళడం జరిగింది. మరి ప్రజా సంఘాలు, పౌరులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే మరి తెలంగాణలో ఆర్టీసీని మూసేసే కుట్రలు జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఆర్టీసీని దాదాపుగా ఎలక్ట్రికల్ బస్సులకు ఇచ్చి ప్రైవేటీకరణ చేసిర్రు. మరి ఇప్పుడు తర్వాత జిల్లాలో కూడా వ్యాపిస్తుంది. కాబట్టి మరి పౌర సమాజం కూడా దీన్ని ఆలోచించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే ఈ రెండు రోజులు కొన్ని రోజులు ఇబ్బందులు పడవచ్చు, కానీ ప్రజలు దీనికి స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలి. దీనికి అనేక సంఘాలు మద్దతు ఇచ్చినాయి, మరి అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి, ప్రజా సంఘాలు మద్దతు ఇచ్చినాయి. మరి ఎంఆర్పిఎస్ కానీ మరి కవితక్క కానీ అదేవిధంగా కొన్ని రాజకీయ పక్షాలు కూడా మద్దతు ఇచ్చినాయి. 14 సంఘాల వరకు మద్దతు ఇచ్చినాయి. ఈరోజు చాలామంది కూడా మరి ఇంకా మద్దతు ఇచ్చే అవకాశాలు జరుగుతున్నాయి. కాబట్టి మరి మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే పరిస్థితే లేదు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గం. మాకేం సమ్మె కొత్తది కాదు. మరి ఆర్టీసీ పుట్టినప్పటి సంది వేతన సవరణ చేయాలంటే ప్రతిసారి మేము సమ్మె చేస్తేనే వేతన సవరణ చేయడం జరిగింది. కాబట్టి మా ఉద్యోగులు కూడా ఎవరు అందరూ ఎటువంటి అధైర్యపడకుండా వాళ్ళు చేసేది ఏం లేదు. మరి నియంత కేసీఆరే మనల్ని ఏం చేయలేకపోయిండు. 55 రోజులు మరి వారికి తిండికి లేకున్నా కూడా, జీతం రాకున్నా కూడా సమ్మె చేసినాం. ఇప్పుడు అనేక ప్రజా సంఘాలు మద్దతు ఇస్తున్నాయి, పౌర సమాజం మద్దతు ఇస్తుంది. మరి ఖచ్చితంగా మేము విజయ తీరాలకు చేరుతామని నమ్ముతున్నాం. అన్న ఎన్ని డేస్ చేద్దాం అనుకుంటున్నారు? ఎట్లా చేద్దాం అనుకుంటున్నారు? ఏంది మరి? అంటే గత ప్రభుత్వం చేసిన మోసానికి బలైన మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో ఏదైతే మేనిఫెస్టో పెట్టిర్రో అవే డిమాండ్ మేము అడుగుతున్నాం తప్ప వేరే గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. అనానాయ పైసా ఖర్చు లేని యూనియన్లు ఇవ్వడం అంటే ఇవ్వడం లేదు. మరి మాకు 2 పిఆర్సీలు రావాలి, 2 పిఆర్సీలు కూడా ఖచ్చితంగా చేయాలి. మరి మా కోరికలు 32 డిమాండ్లు నెరవేరే వరకు సమ్మె ఎంతవరకైనా మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మరి మేము స్వయంగా మేము అడిగింది కాదు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె ఎక్కకముందు ఇచ్చిన హామీలు ఉన్నాయో అవే హామీలు అడగడం జరుగుతుంది. మరి నిన్నటి వరకు కూడా చర్చలకు పిలవలేదు. నిన్న సాయంత్రం 4:30-5 గంటలకు చర్చలకు పిలిపి రాత్రి 10:30 వరకు కాలయాపన చేసి మేము ఒక కమిటీ వేసినాం. ఐఏఎస్ కమిటీల ద్వారా వాళ్ళు ఇచ్చిన రిపోర్టు వచ్చిన తర్వాత మేము 4 వారాల గడువు ఉన్నది, ఆ 4 వారాల వరకు మేము సాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇవన్నీ చేసే అవి కావు. ఖచ్చితంగా మా డిమాండ్ నెరవేరే వరకు గతంలో 55 రోజులు సమ్మె ఏ విధంగా చేసామో మరి ఇప్పుడు కూడా మా సమస్యలు తీరేంత వరకు ఖచ్చితంగా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎలక్ట్రో మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మె కార్యక్రమానికి మా కలకుర్తి డిపోలో కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడం జరిగింది. మా ప్రధాన ఉద్దేశం ఏదైతే ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన ఎజెండా అంశంతో మరి ఏదైతే 2 పిఆర్సీలు కలవాలని, అదేవిధంగా యూనియన్ కొనసాగించాలని ఆ డిమాండ్లతో మేము మరి సమ్మెలో దిగడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా ఎజెండా అంశంలో 17 డిమాండ్లను నెరవేరుస్తా అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
మేము 41 రోజు సమ్మె నోటీస్ ఇచ్చి 3 దశలుగా చర్చలు జరిగినాయి. మరి ఏ అంశం కూడా కొలికి రాలేదు. వాళ్ళు పరిష్కరించని మార్గంలో మరి మేము సమ్మెకు దిగడం జరిగింది. ఇది న్యాయమైన డిమాండు. పరిష్కరించడానికి పెద్ద సమస్యలు కూడా కాదు, పెద్ద ఆర్థిక మూలాలతో కూడిన అంశం కూడా కాదు. వారి అనుకూలమైన డిమాండ్లే కాబట్టి పరిష్కరించేంత వరకు సమ్మెలో మేమంతా పాల్గొంటాం. మరి ఏదైతే జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏ ఆదేశాలు ఇచ్చినా ఆ ఆదేశాలను అనుసరిస్తూ మరి డిపోల వారీగా మరి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలను కలుపుకొని వివిధ పార్టీ అగ్రనాయకత్వాన్ని కలుపుకొని మరి పెద్ద ఎత్తున ఉద్యమించి మా డిమాండ్లను పరిష్కరించేంత వరకు మరి నెరవేరుస్తామని చెప్పి హామీ ఇస్తూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం.